దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, చెడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9505047118 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718 9030757571. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామ స్తోత్రం. గత కాలం అంతా మమ్మల్ని కాపాడినావు. ఆరంభించిన దినం నుండి నవంబర్ 1వ తారీఖు నుండి ఈ రోజు వరకు అయినా నీ రెక్కల నీళ్ళలో మనం దాచినావు తండ్రి. 35 రోజులు ప్రయాణం నైనా, ఇంకొక 5 రోజులైతే మా గురి గమ్యం చేరుకుంటాం. 40 రోజులు నీ నీడలో ఉండాలని, నీ పాదాల దగ్గర ఉండాలని, నీ సన్నిధిలో ఉండాలని, నీ శక్తిని పుంజుకోవాలని మేము చేసే ఈ ప్రయత్నాలను కనికరిస్తున్నావు. దీవిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. కొందరు 40 రోజులు కూడా రావాలని మరి పట్టుదలతో వచ్చే బిడ్డలు ఉన్నారు తండ్రి. వారికి తప్పకుండా వారి ఫలం వారికి దయచేయండి. కొందరు ఇబ్బందుల వలన, అనుకూలత లేనందువలన రాలేక ఉన్నవారిని కూడా మీరు కనికరించాలని ప్రార్థన చేస్తున్నాను. దూరంగా ఉన్నవారు తండ్రి, యూట్యూబ్లోను వివిధ మాధ్యమాల గుండా వీక్షించే వారిని కూడా మీరు దీవించాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం. మరి మామను వట్టి చేతులతోనూ పంపే అన్యాయస్తులు కావు. తప్పకుండానైనా మా మనవులు, మా ప్రార్థనలు, మా యాచనలు, మా విజ్ఞాపనలు, మా కోరికలు, మా హృదయాభిలాషలు, మా మనోభిష్టము ఇవన్నీ సఫలం చేస్తావు తండ్రి. నీకు స్తోత్రం. మేము నమ్ముతున్నాము ప్రభువా. నీ యందు నమ్మకించు వారు ధన్యులని వాక్యంలో ఉంది కాబట్టి మా నమ్మకము తండ్రి మరి నీవు మన్నించి తండ్రి తప్పకుండా మేము కోరినది మాకిచ్చి మేము కోరిన రేవుకు మమ్మల్ని నడిపిస్తామని మేము దృఢమైన మరి విశ్వాసంతో మేము ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం. మమ్మల్ని, మా కుటుంబాల్లో ఉన్న సంతానాన్ని, పిల్లలను ఆశీర్వదిస్తావు తండ్రి. ఈ మా ప్రయత్నాలు తప్పకుండా ఫలభరితమై రాబో దినాల్లో అది చాలా ప్రయోజనకరంగా మాకు మారుతుందని మేము విశ్వసిస్తున్నాము తండ్రి. ఈ సన్నిధిలో మరి తండ్రి మేము గడిపిన ఈ క్షణం కూడా వ్యర్థం కాదు. నువ్వు మా మధ్యలో ఉన్నావు తండ్రి. నిన్ను పాడి, స్తుతించి, ఆరాధించి, నీ నామాన్ని ఘనపరిచి, నువ్వు చేసిన మేళ్లను పంచుకొని నీ వాక్యాన్ని మరి తండ్రి నీ ప్రజలకు మేము అందిస్తుండగా వాక్యము తండ్రి నిష్ఫలం కాదు కనుక నీకు వందనాలు. ప్రతి ఒక్కరి ప్రవర్తనలో మార్చుతున్న విధానం కొరకు నేను స్తుతిస్తున్నాను. ఘనత, మహిమ, ప్రభావం నీకే అర్పిస్తున్నాము. ఈ ప్రాంగణం చుట్టూ కంచివేసి కాపాడి మరి దేవుని వాక్యం శ్రద్ధగా వింటున్న వారందరినీ మరి ఎన్నో రెట్లు మీరు ఆశీర్వదించాలని, వారి సమస్యలని తొలగించాలని తండ్రి, వారికి ఉన్న ఆటంకాలు, అడ్డులను తొలగించండి. ముఖ్యంగా తండ్రి పిల్లల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబంలో పిల్లల విషయం తల్లిదండ్రులు ఎంతో భారంగా ఉన్నారు. కానీ భారపడొద్దన్నావు, వ్యాకుల పడొద్దన్నావు, చింతించొద్దన్నావు, భయపడొద్దన్నావు. భయపడొద్దు అనే శీర్షికలో 35వ ప్రసంగం ఇప్పుడు వింటున్నాం నాయన. నీకు స్తోత్రం. తిరిగి మేము భయపడితే నీకు ఘనత రాదు నాయన. మరల భయపడటకు నువ్వు దాస్యపు ఆత్మను మాకు ఇవ్వలేదు నాయన. నీకు స్తోత్రం. నీ వాక్యం మేము గ్రహించి భయాన్ని మా జీవితాల్లో నుండి తొలగించుకోవడానికి బహుధైర్యంగా మేము మా జీవిత
దినాలు గడపడానికి సహాయం దయచేయండి. కృపగల దేవా, నిన్ను బట్టి మాకు ధైర్యం ఉంది నాయన, నీ వాక్యం బట్టి మాకు ధైర్యం ఉంది ప్రభువా. నీ సన్నిధి మాకు ధైర్యాన్ని ఇస్తుంది కనుక నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. అందరినీ బలపరచండి, మరి కుటుంబాల్లో ఉన్న అవసరతల కల తీర్చండి. మనస్పర్ధనలు, అసమాధానం ఉంటే తొలగించండి, అవిశ్వాసం ఉంటే మన్నించండి. గొప్ప విశ్వాసంతో వారిని నింపండి. ఇంకా రక్షణ లేని వారు ఎంతోమంది నశించిపోతున్నారు, అట్టి వారికి రక్షణ సువార్త అందాలని మేము ప్రార్థిస్తున్నాం. మా సంఘం ద్వారా తండ్రి అనేకులకు రక్షణ అందించాలని, ప్రతి ఒక్కరిని కూడా మీరు వాడుకోవాలని మేము కోరుతూ ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి అలాగే తండ్రి వివాహం కానీ బిడ్డల కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. ఎదిగిన పిల్లలు ఇంట్లో ఉంటే తల్లిదండ్రులకు ఎంతో భయము, భారము ఉంటుంది నాయన, కన్నీళ్ళు ఉంటుంది నాయన ప్రభువా. మరి బిడ్డలు ఎదిగినప్పుడు వారికి మంచి జతలను మీరు ఏర్పాటు చేయాలని మేము ప్రార్థిస్తున్నాం. ఇలాంటి ప్రార్థనల ద్వారా నీ మహిమ కార్యాలు బయలుపరుస్తావు కనుక నీకు వందనాలు. అలాగే తండ్రి ఉద్యోగం లేని వారి కొరకు కూడా నేను ప్రార్థిస్తున్నాను. మంచి శ్రేష్టమైన ఉద్యోగాలు దయచేయండి తండ్రి. మరి అలాగే సంతానం లేని వారి కొరకు కూడా విజ్ఞాపన చేస్తున్నాను. గర్భము తెరిచేవాడవు నీవే, గర్భఫలం ఇచ్చేవాడవు నీవే. వయసు గతించినప్పటికీ నీ శారా గర్భం తెరిచిన దేవా, అనేకుల గర్భాలను పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థనల ద్వారా తెరవబడినట్టు రుజువులు ఉన్నాయి. కాబట్టి గర్భఫలం ఇచ్చేవాడవు నీవే గనుక, గర్భం తెరిచేవాడవు నీవే గనుక తండ్రి, అట్టి కనని గర్భాలను మీరు తాకి మరి సంతానం ఇచ్చి దీవించమని నీ దాసురాలు ప్రార్థన చేస్తున్నాను. విడిపోయిన కుటుంబాల కొరకు కూడా నేను విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. వారికి మనస్పర్ధలను తొలగించండి, ప్రేమను పుట్టించండి, కలపండి నాయన, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి శత్రువులు ఉంటే మరి శత్రువులను కూడా ప్రేమించే శక్తి దయచేయండి తండ్రి. కీడుకు ప్రతిగా మేము మేలు చేయడానికి మాకు మంచి మనసు దయచేయమని క్రీస్తు యేసును కలిగిన ఆ మనసు మాకు దయచేయండి నాయన. శత్రువుల ముందు భోజన బల్ల సిద్ధపరుస్తానని వాగ్దానం ఇచ్చిన దేవా నాయన, నీకు వందనాలు. ఉద్యోగ సమస్యలు ఉంటే ట్రాన్స్ఫర్ కానీ, ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, అరియర్స్ కానీ అయినా మరి ఇవన్నీ కూడా మీరు తండ్రి వారికి దయచేయాలని మేము కోరుతున్నాం. కోర్టు కేసులు కానీ, పోలీస్ కేసులు ఉంటే కొట్టిపాడమని ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డలకు విజయం దయచేయండి తండ్రి. ఆయన ఈ సమయంలో రోగులుగా పడక మీద ఉన్న వారి కొరకు కూడా నేను ప్రార్థిస్తున్నాను, విజ్ఞాపన చేస్తున్నాం. ప్రభా, ప్రార్థనకున్న శక్తి మరి దేనికి లేదు కనుక వాటి వారిని కూడా మీరు కనికరించి పడకలో తండ్రి మరి లేవలేని పరిస్థితిలో ఉండే వారిని జ్ఞాపకం చేసుకోండి. పేదలను బీదలను మీరు జ్ఞాపకం చేసుకోండి. చెరసాల్లో ఉండేవారి మూలుగులు నువ్వు వింటావునైనా, బంధకాలలో నుండి వారిని విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ప్రభువా, విధవరాళ్ల కొరకు విజ్ఞాపన చేస్తున్నాను, తండ్రి లేని వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. అనాథులను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. మా ప్రార్థనలు, విజ్ఞాపనలు మీరు ఆలకించి మరి తండ్రి మీరు సమాధానము మా దేశంలో దయచేయమని, మా దేశాన్ని కూడా మీరు కాపాడాలని ప్రార్థిస్తున్నాం. సరిహద్దుల్లో సమాధానం దయచేయండి. అలాగే అధికారులను, నాయకులను, రాజకీయవేత్తలను మీరు కనికరించి మంచి మనస్సాక్షితో ప్రజల్ని ఏలడానికి సహాయం దయచేయండి ప్రభువా. అయినా నీకు స్తోత్రం. నీ సువార్త వ్యాప్తి నిమిత్తం హింసింపబడుతున్న మరి తండ్రి కాపర్ల కొరకు, సేవకుల కొరకు మేము విజ్ఞాపన చేస్తున్నాం. వారిని మరి తండ్రి బలపరచమని ప్రార్థిస్తున్నాం. అయినా సువార్త సేవకు ఆటంకాలు తొలగించమని ప్రార్థిస్తున్నాము. ప్రపంచ శాంతి కొరకు నేను దాసులను నేను ఇశ్రాయేల్ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. నీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన ప్రతి మాట నెరవేరుతుంది కనుక మేము కూడా తండ్రి మరి సిద్ధపడి ఆయన నీ రాకడ కొరకు సిద్ధపడడానికి ఉన్న సహాయం మాకు దయచేయండి. ఆయన నిత్య జీవము మాకు దయచేసినావు. అలాగే నిత్యరాజ్యం కూడా మాకందరికి కూడా నువ్వు దయచేస్తావు కనుక నీకు వందనాలు. నీ రెక్కల నీడలు మమ్మల్ని అందరినీ కాపాడి భద్రపరిచి ఈరోజు నీ దాసరాలు మరుగుపరుచుకొని నీ మాటలు దయచేయమని, చేరి వచ్చిన బిడ్డలందరిని ఆశీర్వదించమని, మరి ఎవరైతే వాక్యం వింటున్నారో వారి గృహాల నుండి వారిని కూడా మీరు దీవించి వారి కుటుంబంలోని సమస్యలను తొలగించండి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నా కూతురు చెరియన్ ఆమె లండన్ నుండి నాతో మాట్లాడుతూ ఒక మాట అనేది, నేను చూడు మనం 40 ప్రతి సంవత్సరం ఇలాగ ప్రజలకు సేవ చేస్తున్నామంటే అది సరిపోదు మమ్మీ, నీ విజన్ ప్రకారం నువ్వు 365 రోజులు చేయాలి. నేను తప్పకుండా దేవుడు నాకు సొంత మందిరం ఇస్తే అదే పని మొదట చేస్తాను. మరి ప్రజలకు ఈ సేవ మాత్రం నాకు ఊపిరినంత వరకు నేను అందిస్తాను అని చెప్పినాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనలందరినీ బ్రతికించి మరి సజీవ లెక్కలో ఉంచి అపాయాలన్నిటి నుండి విడిపించి, రోగాల నుండి విడిపించి, ఆయన సన్నిధికి మనల్ని నడిపించి ఈ విధంగా దేవుని సన్నిధిలో సంతోషించడానికి, శక్తి పొందుకోవడానికి దేవుడు చేసిన ఈ గొప్ప కార్యం నిమిత్తము 2 చేతులు ఎత్తి మనం దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి 11వ తారీఖు మీకు అందరికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. విఎస్టీ ఫంక్షన్ హాల్లో ఉదయం 10 నుండి కృతజ్ఞత కూడిక ఉంటుంది. మరి నేను ఎదురు చూస్తున్నాను
మరి అంతమందికి మంచి ఆహారం ఇవ్వాలంటే మీలో ఎవరైనా ముందుకొస్తారేమో అని కనిపెడుతున్నాను. మరి దేవుని స్తోత్రం. చాలా మరి ఎక్స్పెన్సెస్ అంటే నియర్లీ ఒక నా దృష్టికి 15-20 ఈవెంట్స్ బయట లోపట యూపీఎఫ్ ఈ పండుగ సమయంలో ఉంది. కానీ నేను తెలుసు కదా, నేను ఆకాశం తట్టు చూసి దేవుణ్ణి అడుగుతాను. తప్పకుండా అన్ని క్రమంగా చక్కగా దేవుడు జరిగిస్తాడని పూర్ణ విశ్వాసం నాకున్నది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన సన్నిధి మనకుంటే చాలు అని ఒక పాట పాడతాను. ఆ సన్నిధిలోనే మన సమస్యలన్నీ తీరిపోతుంది. 97వ కీర్తన 5వ వచనంలో ఆయన సన్నిధిలో పర్వతములు మైనం వలె కరిగిపోతుంది. మౌంటైన్స్ షల్ మెల్ట్ అవే లైక్ వ్యాక్స్ ఇన్ హిస్ ప్రెజెన్స్. కాబట్టి సన్నిధి గురించి ఉన్న పాట పాడుకుందాం. ఇది విశ్వాస యాత్ర కీర్తనలో 1000 పాటల సంకలనం. ఈ పుస్తకం లేకుంటే కొనుక్కోండి. మరి క్యాలెండర్స్ కూడా విడుదల చేయడానికి చాలా హెవీ పనులలో ఉన్నామన్నమాట. వీ హ్యావ్ టు రిలీజ్ ద 2026 క్యాలెండర్, తెలుగులో ఇంగ్లీష్లో, అది కూడా వస్తుంది. డిసెంబర్ 11వ తారీఖు థ్యాంక్స్ గివింగ్ ఉంటుంది. డిసెంబర్ 10th విల్ బి ద లాస్ట్ డే హియర్. ప్రార్థన చేయండి. మరి 40 రోజులు శిలువ ధ్యానం నిమిత్తం ఇక్కడ ఖాళీ లేదన్నారు. మరి దాని గురించి మీరు ప్రార్థించాలని ఫిబ్రవరి 23 నుండి ఏప్రిల్ 3 వరకు మరి జరిగే 40 రోజుల ఉదయకాల శిలువ ధ్యానాలు కూడా జరగడానికి దేవుడు మంచి స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే పరిస్థితులు మారిపోవచ్చు, స్థలాలు మారిపోవచ్చు, కానీ దేవుని దర్శనానికి మార్పు లేదు. గాడ్ విల్ నాట్ చేంజ్ హిస్ వేస్. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. 40 days మీరు ఎక్కడ ఇవ్వబోతున్నారు మాకు స్థలం అని ఇప్పటి నుండి మీరు అందరు ప్రార్థన చేస్తే ఇత్తడి తలుపులు పగలగొట్టి ఇనుప గడియలు పడగొట్టి మనకు దేవుడు త్రోవ సరళం చేసి అద్భుతమైన 40 రోజుల శిలువ ధ్యానాలు జరుగుతాయి. హల్లెలూయా. అయితే 12వ తారీఖు ట్విన్ సిటీస్ పాస్టర్స్ ఫెలోషిప్ ఉంది. జంట నగరాల కాపర్ల సదస్సు. మనం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఒక్కసారి జంట నగరాల కాపర్లు, సేవకులు, సేవకురాళ్ళను ఆహ్వానించి మంచి భోజనం పెట్టి వారికి మంచి ఆత్మీయ ఆహారం కూడా ఏర్పాటు చేస్తాం. మరి మంచి కొద్దిగా క్యాలెండర్స్, ఇలాంటి దేవునితో ప్రతిదినం ఇలాంటి పుస్తకాలు ఉంటే కూడా వారికి ఫ్రీగా ఇస్తూ ఉంటాం, సేవకులు కదా. అయితే ఆ కార్యక్రమం కూడా 12వ తారీఖు VST ఫంక్షన్ హాల్లో ఉదయం 10 నుండి జరుగుతుంది. వారికి కూడా భోజనాలు పెట్టాలి. మరి అలాగే ఇంకా 13వ తారీఖు సాయంకాలం విమెన్ గ్రాండ్ క్రిస్మస్ అని ఒక కార్యక్రమం VST ఫంక్షన్ హాల్ సాయంకాలం 6 గంటలకు. స్త్రీలందరికీ ఆహ్వానం ఉంది, పురుషులకు కూడా మీరు రావచ్చు. మీరు కూడా వచ్చి పాలు పొందితే తప్పేం లేదు, మేము ఏర్పాట్లు చేస్తాం. అలాగే మరి ఇంకా లైన్గా ఉందన్నమాట. 18వ తారీఖు మనకు సెమీ క్రిస్మస్, అంటే పాస్టర్ ఏఎన్ మాథ్యూ మా నాన్నగారి జన్మదినం కూడా అది జ్ఞాపకం చేసుకుంటాం. సెమీ క్రిస్మస్ ఉంటుంది VST ఫంక్షన్ హాల్లో సాయంకాలం 6 గంటలకు. దాని ముందు రోజు 17వ తారీఖు నేను జన్గాం వెళ్ళాలి. అక్కడ ఒక బహిరంగ సభలో నేను మరి క్రిస్మస్ సందేశం అందించాలి. నా కొరకు ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి. ఈరోజు కూడా ఈ మీటింగ్ అయిన తర్వాత మధ్యాహ్నం వేళ సంగారెడ్డి ప్రాంతానికి వెళ్ళాలి. అక్కడ కూడా మరి బహిరంగ సభలో వాక్యం అందించాలి. నా కొరకు మీరు ప్రార్థన చేయాలి. తర్వాత మనకు ఉండేది క్రిస్మస్ ఆరాధన VST ఫంక్షన్ హాల్లో ఉదయం 6 నుండి 9 అని పెడుతున్నాము, గమనించండి. మార్నింగ్ 6 to 9 క్రిస్మస్ వర్షిప్. తర్వాత మనకు 31కు ఆల్ నైట్ ఈసారి లేదు, ఎందుకంటే ఆల్ నైట్ వాచ్ నైట్ 2 క్లాష్ అయింది కాబట్టి ఇక్కడ ఆల్ నైట్ ఉండదు. CBCలో వాచ్ నైట్ సర్వీస్ మనకు VST ఫంక్షన్ హాల్లో రాత్రి 8 నుండి 12-12:30 మధ్యరాత్రి వరకు ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. అలాగే న్యూ ఇయర్ ఆరాధన అది కూడా VST ఫంక్షన్ హాల్లో ఉదయం 6 నుండి 9 వరకు ప్రభాత ఆరాధన ఉంటుంది. ఉదయం న్యూ ఇయర్ కొత్త సంవత్సరపు ఆరాధన. ఇలాగూ మరి 23వ తారీఖు పెద్ద ఈవెంట్ ఉంది, దాని కొరకు కూడా మీరు ప్రార్థించాలి. అది ఉదయం 10 గంటలకు VST ఫంక్షన్ హాల్లో. మన దగ్గర మరి పాస్టర్స్ ట్రైనింగ్ అని మనం ఒక కోర్స్ ఇచ్చినాము, 1.5 సంవత్సరం అయింది. అది దాదాపు 70-80 మంది తరబీదైనారు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. అయితే ఆల్ గ్లోరీ గోస్ టు గాడ్. వీఆర్ గోయింగ్ టు గివ్ దెమ్ సర్టిఫికేట్ ఆఫ్ పార్టిసిపేషన్. అయితే అది కూడా ఒక పెద్ద కార్యక్రమం ఉంది. 26వ తారీఖు ఫ్యామిలీ రిట్రీట్ ఉంది. మధ్యలో నేను పలు చోట్ల వెళ్ళాల్సి వస్తుంది.
మరి నా కొరకు మీరు పట్టుదలతో ప్రార్థించండి. దేవుడు మనల్ని అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించి ఆయన సేవలో నా ఆశ ఏంటంటే మరి మీరందరి సేవలో వాడబడాలని ఆశ. అందరూ వాడబడతారు కూడా. ఎందుకంటే నాకు ఆరంభించిన 92వ సంవత్సరమే నాకు విజన్ చూపెట్టినాడు దేవుడు. ఒక పెద్ద పెట్ట కోడి, హెన్, అది ఎంత డాజ్లింగ్ ఉందంటే దాని మీద ఉన్న సార్కలు గీతలు అంత చాలా వైభవంగా ఉంది. దాని కింద గుడ్లు పొదుగుతుంది, అది హ్యాచింగ్. 92లో చూసిన దర్శనం, అది రాసి పెట్టినాను, గీసి పెట్టినాను, నా దర్శనాలన్నీ భద్రం చేసుకున్నాను కదా. అది అప్పుడు అది పెద్ద వెలుగులో ఉన్నది. అది కనిపెట్టి చూస్తుంటే అది దాని కాలము సంపూర్ణమైనప్పుడు, అంటే 21 రోజులైన తర్వాత ఆ గుడ్లు కూడా మెరిసిపోతుంది. ఆ గుడ్లు పొడుచుకొని ఆ పిట్టలు బయటకు వస్తుంది. ఆ పిట్టలు అంటే మరి చిక్స్ బయటకు వస్తుంది, కోడిపిల్లలు. ఆ పిల్లలు అన్నీ కూడా తల్లిలాగా ఉన్నాయి, ఆ తల్లి కోడిలాగా ఉన్నాయి. అప్పుడు అది చూపెట్టినాడు నాకు దేవుడు, చూడు ఆ తల్లి మీద ఉన్న డిజైన్ అంతా ఈ చిన్న పిట్టల మీద ఉన్నాయి. అలాగూ దేవుడు మరి మన మధ్యలో ఉన్నాడు. మనం ఇలాగే 40 రోజులు 100 రోజులు ఇలాగూ ఆయన రెక్కల నీడలో పొదుగుతూ ఉన్నాం. ఏం చేస్తున్నాం మనం? పొదుగుతున్నాం. కాబట్టి ఆయన రూపమే మనలో అందరికి కనబడుతుంది. హల్లెలూయా. ఆయన రూపంలోకి మనల్ని తీసుకొస్తున్నాడు. దేవుని స్తోత్రం. పాడుకుందామా? ఇది 11వ పాట. యేసుని సన్నిధిలో భలే మధురా మధురము, యేసుని సన్నిధిలో భలే మధురా మధురము, మధురా మధురము కరుణా కటాక్షము, మధురా మధురము కరుణా కటాక్షము, యేసుని సన్నిధిలో భలే మధురా మధురము, యేసుని సన్నిధిలో భలే మధురా మధురము, మధురా మధురము కరుణా కటాక్షము, మధురా మధురము కరుణా కటాక్షము, యేసుని సన్నిధిలో భలే మధురా మధురము, యేసుని సన్నిధిలో భలే మధురా మధురము, యేసుని సన్నిధిలో ఏమేమి మధురము, యేసుని సన్నిధిలో ఏమున్నా లేకున్నా నీ నామమే భలే మధురా మధురము, ఏమున్నా లేకున్నా నీ నామమే భలే మధురా మధురము, యేసుని సన్నిధిలో భలే మధురా మధురము, యేసుని సన్నిధిలో భలే మధురా మధురము, యేసుని సన్నిధిలో ఎవరెవరు మధురము, యేసుని సన్నిధిలో ఆ రాజు ఈ పేద ఏ మాధువైనను భలే మధురా మధురము, ఆ రాజు ఈ పేద ఏ సాధువైనను భలే మధురా మధురము, యేసుని సన్నిధిలో భలే మధురా మధురము, యేసుని సన్నిధిలో భలే మధురా మధురము, యేసుని సన్నిధిలో ఏమేమి దొరుకును, యేసుని సన్నిధిలో హాయ్ ఆనందం ప్రశాంతమే భలే దొరికే మాధుర్యం, హాయ్ ఆనందం ప్రశాంతమే భలే దొరికే మాధుర్యం, యేసుని సన్నిధిలో భలే
దర్శనం ఉంది. మీరు చెప్తే నవ్వుతారేమో. చెప్పనా చెప్పొద్దా? అన్నీ తెలుసుకోవాలి కదా. అయితే నాకు ఎప్పుడు ఒక దర్శనం ఉంది. దేవుడు నాకు దీర్ఘాయుస్సు తప్పకుండా ఇస్తాడని విశ్వసిస్తున్నాను. మీ అందరి ప్రార్థన ఉంది కాబట్టి. ప్రభు రాకడ ఆలస్యం అయితే అది గోల్ కంజరం ఉంది కదా, ఆ కంజరం రౌండ్గా ఉంటుంది కదా, అది పట్టుకొని ఆయుస్సు ఆరోగ్యంతో నాట్యం ఆడి దేవుని స్తుతించాలని ఉన్నది. అందుకే లావు కాకుండా సర్వ ప్రయత్నాలు చేస్తాను నేను. బరువు ఎక్కితే నాట్యం రాదు కదా, సన్నగా పుల్లలాగా దేవుని ఆలయంలో మంచిగా కంజర పట్టుకొని నాట్యమాడి నమ్మదగిన నా దేవుని స్తుతించాలని ఆశ. మీరు నడకనే సరిగా నడుస్తలేరు, నాట్యం ఎట్లా ఆడుతున్నారు అని అనుకుంటారా? దేవునికి సమస్తం సాధ్యం. నడక కూడా దేవుడు ఇచ్చాడు. మీ అందరికంటే మంచిగా నడుస్తాను నేను, ఎందుకంటే నాకు దేవుడు ఇచ్చినాడు శక్తి. హల్లెలూయా. అయితే సాక్ష్యము ఫ్రాన్సిస్ అనే వ్యక్తి రాసిస్తున్నాడు. మా అక్క లూర్ద్ మేరీ వాళ్ళు అనుకోకుండా జాయ్ చెరియన్ అమ్మగారిని హాస్పిటల్ వద్ద కలిసినారు. నేను ఎవరినో చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నారు. జాయ్ చెరియన్ గారు హాస్పిటల్ వద్దనే కలిసి ఉండగా మా అక్క లూర్ద్ మేరీ గారికి జాయ్ చెరియన్ గారు ప్రార్థన చేసినారు. మా అక్కగారి 8 months డెలివరీ, నార్మల్ డెలివరీ అయిపోయింది. కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా నార్మల్గా ఆమె ప్రసవించింది. అమ్మగారికి, సంఘానికి, దేవునికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా ఉన్నాయి, చదివేది సమయం లేదు. వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు మరి ఒక అంశంతో ప్రభు నన్ను సిద్ధపరిచి మీ మధ్యకు తీసుకొచ్చినాడు. దేవుణ్ణి స్తుతిస్తున్నాను. 35వ ప్రసంగం ఇది. నిద్రలేమికి మీరు భయపడకూడదనే అంశం మీద మాట్లాడుతున్నాను. ఇన్సోమ్నియా అనే డిజీజ్, ఇది చాలా మట్టుకు ప్రజలు బాధపడుతూ ఉంటారు ఈ జబ్బుతో. అంటే ఆ జబ్బు ఒకవేళ మీకున్నా, నాకు ఒక పర్యాయం వచ్చి 4 సంవత్సరాలు బాధపడినాను నిద్రలేమితో. రాత్రంతా ఇలా కూర్చునేదాన్ని, ఆ దూలం చూస్తూ ప్రార్థనలు చేస్తూ ఉండేదాన్ని. నిద్ర లేదు. దినమంతా కష్టపడిన తర్వాత రాత్రి విశ్రాంతి కొరకున్న సమయం కదా దేవుడు ఏర్పాటు చేసింది. మరి అప్పుడు మనకు నిద్ర లేకుంటే ఎంత అవస్థ కలుగుతుంది. శరీరానికి చాలా నష్టం. మరి ప్రాణము, ఆత్మ, శరీరం క్షీణించిపోతుంది. ఆత్మీయంగా కూడా క్షీణవస్థ వస్తుంది. ప్రాణానికి మరి శక్తి ఉండదు, పని చేస్తానికి మనకు ఉనికి ఉండదు. చాలా కష్టపడుతూ ఉంటాం, చిరాకు ఎక్కువైపోతుంటుంది, శరీరంలో బలహీనతలు ఏర్పడుతుంది నిద్ర లేకుండా ఉండడానికి. నా సాక్ష్యం నేను ఎందుకు ముందుకు చెప్తున్నానంటే, ఇలాగ నేను నిద్రలేమితో బాధపడినాను. హైపర్ థైరాయిడ్ వచ్చింది 9 సంవత్సరాలు. అయితే డాక్టర్స్ మెడిసిన్ రాసిస్తూనే ఉన్నారు, కానీ నేను వారు రాసిన దాంట్లో ఏమీ వేసుకోకుండా 1-2 వేసుకొని అన్నీ వదిలేసేదాన్ని. అబ్బా నా వల్ల కాదు ఎన్ని గోళీలు మింగడానికి. కానీ చివరికి నేను ఒక డిటర్మినేషన్, అంటే ఒక స్ట్రాంగ్ ఫెయిత్ నాకు వచ్చింది. ఎందుకంటే నాకు శరీరము దేవునికి అర్పించుకున్నాను, ప్రాణం అర్పించుకున్నాను, ఆత్మను అర్పించుకున్నాను. ప్రభు సేవ కొరకు నేను అంకితమైపోతే నాకెందుకు ఇలాంటి బాధ వస్తుందని నేను డిటర్మైన్డ్ ప్రేయర్ చేసినాను. అంటే పట్టుదలతో దేవుని సన్నిధిలో మొరపెట్టినాను. నాకు నిద్ర కూడా కావాలి కదా, నిద్ర లేకుంటే ఎంత అవస్థ అది. నాకు తల తిరుగుతుంది, నా మెదడు సరిగా పనిచేయడం లేదు, చురుకుగా లేను, నాకు ఇన్ని మరి రుగ్మతలు నా శరీరంలోకి వచ్చేస్తుంది. ఏం చేయాలి అన్నప్పుడు నేను ఆ నిద్రలేని ఆ సంవత్సరాలు ప్రపంచంలో ఎవరెవరికైతే నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళందరి కొరకు విజ్ఞాపన చేసినాను. పాయింట్ నెంబర్ 1. ఎందుకంటే నాకు అర్థమైంది ఆ బాధ ఎట్లుంటుందని, నిద్రలేమి బాధ ఎట్లుంటుందని. వాళ్ళందరి కొరకు, అంటే ఎవరు నా పేర్లు ఊర్లు ఏం తెలియదు, కానీ దేవా ప్రపంచంలో ఎక్కడెక్కడ నిద్రలేమితో ఉన్నారో వాళ్ళందరినీ కనికరించండి, నన్ను కూడా కనికరించండి, నాకు నిద్ర కావాలి అని అడిగినాను. దేవుడు ప్రార్థనలు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు, జవాబు కూడా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నాకు తెలియదు ఏమైందో మరి, అన్ని సంవత్సరాలు నిద్రలేమితో ఉంటే దేవుడు ఒక్కసారి నన్ను ముట్టి బాగు చేసేసినాడు. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన విధంగా నన్ను స్వస్థపరిచినాడంటే,
ఆ థైరాయిడ్ వెళ్ళిపోయింది నా శరీరం నుండి. నార్మల్ రిపోర్టు ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుండి ఐ ఎంజాయ్ ద నార్మల్ రిపోర్ట్. మరి నిద్రలేమి కూడా వెళ్ళిపోయింది. అంటే దేవునికి మరి కాని కార్యం ఏమున్నది? ఆయన కొన్ని రోగాలు స్వస్థపరిచి మరికొన్ని చేయకుండా ఉంటాడా? ఆయన ప్రతి విధమైన వ్యాధిని, ప్రతి రోగాన్ని కూడా ఆయన బాగు చేస్తాడు. మరి ఈ వాక్యం వింటున్న వారికి ఎంతమందికి నిద్ర లేదో నాకు తెలియదు, కానీ కొన్ని టెన్షన్స్ ద్వారా నిద్ర రాదు. కొన్ని కేసులలో, కొన్ని ఇరకాటంలో ఇరుక్కొని భయపడుతూ కూడా నిద్ర రాదు. భయం ద్వారా కూడా నిద్రలేమి ఉంటుంది, ఎందుకంటే వారికి నెమ్మది లేదు. తర్వాత వారికి చిరాకు, ఫ్రస్ట్రేషన్, భవిష్యత్ గురించిన భీతి ఉంటుంది. మరి లేకుంటే వారి శరీర తత్వమా, లేకుంటే వారు తీసుకున్న ఆహార నియమాలు సరిగా లేదా, వాళ్ళకి ఎందుకు నిద్ర రావడం లేదు. యూట్యూబ్లో చూస్తే చాలా చిట్కాలు ఇస్తారు, మీరు ఈ చేసి చూడండి, అది చేసి చూడండి, మీరు హాయిగా చంటి బిడ్డ ఉయ్యాల్లో నిద్రపోయినట్టు నిద్రపోతారు. ఇవన్నీ మనకు ఆశ చూపుతారు, కానీ చాలా మట్టుకు అవి కూడా ప్రయోజనంగా ఉండవు. కానీ దేవుని వాక్యం నేను చూసినప్పుడు దేవుడు తన ప్రజలకు సుఖ నిద్ర ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం నిద్రపోయినా ఆయన నిద్రపోకుండా మనల్ని కాపాడుతాడు. ఎందుకంటే వాక్యం ఆధారం ఉన్నది దీనికి. మనల్ని కాపాడే దేవుడు మనం నిద్రపోతుంటే కూడా మనల్ని దృష్టిస్తాడు. నిద్ర అనేది దేవుడిచ్చిన ఆశీర్వాదం అని. అయితే నిద్రపోతుతనం అది వేరు. అధిక నిద్ర, సోమరిపోయే నిద్ర, దినమంతా నిద్ర, అది ఒక నిద్ర దరిద్రమే. నేను ఒక క్యాసెట్ విడుదల చేసినాను దాదాపు 20 సంవత్సరాల ముందు, నిద్ర వలన దరిద్రత అని. అయితే అది ఇనాగ్రేట్ చేయమని ఒక సీనియర్ పాస్టర్తో అన్నప్పుడు, నిద్ర వలన దరిద్రత ఎలాగ వస్తుంది, నిద్ర వలన మరి చాలా ఆశీర్వాదాలే కదా అని ఒక ప్రశ్న అడిగాడు. అప్పుడు నేను చెప్పిన ప్రసంగం వేరు, ఎందుకంటే అధిక నిద్ర ద్వారా మనం పనులు సరిగా చేయకుండా సోమరితనంతో మనకున్న సమయం అంతా వ్యర్థం చేసి మరి పనికిరాని కార్యాల కొరకు వెచ్చించి మరి సరిగా మరి శరీరానికి బలహీనతలు తీసుకొచ్చి మళ్ళీ పడుకొని సమయాన్ని వ్యర్థం చేయడం, దాని గురించి నేను మాట్లాడినాను. చాలామందికి ఆరోగ్యం ఉన్న వారు శ్రమించరు, ఉదయం లేవరు, దేవుని సన్నిధి అనుభవించరు. ఉదయాన్నే నా కంఠస్వరం నీకు వినబడాలి కదా. మనము ప్రార్థన చేసే ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరాలంటే యూ హ్యావ్ టు బి వెరీ అలర్ట్, క్విక్, చురుకుగా ఉండాలి. నిద్ర అధిక నిద్ర కాదు. నువ్వు సమయానికి ఉదయము నీ టైం టేబుల్, నీ షెడ్యూల్ సరిగ్గా ఉంటే ఉదయం లేస్తావు, దేవుని సన్నిధిని అనుభవిస్తావు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు అనుభవిస్తావు. అది ఐ మెంట్ దట్ అన్నమాట. కానీ అప్పుడు నాకు ఇట్ మేడ్ మీ థింక్, నిజమే కదా, నిద్ర లేకుంటే కూడా ఒక మరి అవస్థ అది చాలా కష్టతరం అని. కానీ దేవుని ప్రజలకు దేవుడు సుఖ నిద్ర తప్పకుండా ఇస్తాడని కొన్ని రోజులు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అధికంగా నిద్రపోయి సమయాన్ని వ్యర్థం చేయడం కాదు. చాలామంది రాత్రంతా సీరియళ్ళు ఇవి అవి సినిమాలు వేసేస్తారు. ఇక ఫ్యామిలీ థియేటర్ అని ఉండదు కదా. ఇప్పుడు డబ్బు ఎక్కువైపోయి ఇంటింట్లో థియేటర్ ఉంటుంది. ఆ థియేటర్ దగ్గర అందరూ పిల్ల జిల్ల అందరూ కూర్చుంటారు. చిన్న చిన్న బిడ్డలతో కూడా కూర్చొని దే విల్ ఎంజాయ్ ద షో. అప్పటికి ఇక 2 అవుతుంది, 3 అవుతుంది. ఆ సమయం అంతా వ్యర్థం చేసి నిద్రకు ఉపక్రమించాల్సిన ఆ సమయాన్ని వారు ఇలాగ వ్యర్థం చేసి వారు శరీరాలు పాడు చేసుకుంటారు. మైండ్ పాడవుతుంది, మెదడు పాడైపోతుంది. నిద్ర లేమితో వచ్చే అనేకమైన కార్యాలు ఉంది. నిద్ర సరిగా పోకుంటే మరి మీకు బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, శరీరం పారాలిటిక్ అయిపోవచ్చు, అలాగే గుండెపోటు రావచ్చు, మరి కొన్ని ఆర్గాన్ ఫెయిల్యూర్ కూడా అవుతుంది. చాలామంది చాలా కష్టపడి నిద్రపోరు, అది దేవుని చిత్తం కాదు. సరైన నిద్ర నీకు కావాలి తప్పకుండా. మరి అధిక నిద్ర వద్దు. నీ నిద్ర, నీ శరీరానికి కావాల్సిన విశ్రాంతి దేవుడు ఇస్తాడు. నీకు ఒకవేళ నిద్ర రాకుంటే ప్రార్థన చేయి. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి నీ శరీరాన్ని తాకి నీకు నిద్రని ఇస్తాడు. దేవుడు ఉట్టి వెలుగునే సృజించినాడా? దేవుడు చీకటిని కూడా సృజించినాడు. చీకటి ఎందుకంటే నేనేం చేయాలి? నిద్రపోవాలి. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు వెలుగు కమ్మనగా పలకగా ఏమైంది? వెలుగైంది. వెలుగైన తర్వాత వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచానంట. అప్పుడు దేవుడు ఒక పని చేసినాడు. దేవుడు వెలుగును చీకటిని వేర్పరిచినాడంట. 4వ వచనంలో ఉంది, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచినాడు. నేను ఆలోచించినాను, ఒకవేళ దినమంతా 24 గంటలు వెలుగే ఉంటే మనం అందరం పిచ్చోళ్ళు అయిపోయేది. కానీ దేవుడు ఏం చేసినాడు? దేవుడు వెలుగును చీకటిని వేర్పరిచి, వెలుగున్నప్పుడు నువ్వేం చేయాలి? పనులు చేయాలి. చీకటి రాగానే నువ్వేం చేస్తావు? పండుకుంటావు.
అప్పుడు నీ శరీరాత్మ ప్రాణాలకు కావాల్సిన మరి విశ్రాంతిని దేవుడు ఏర్పాటు చేసినాడని అనిపించింది. మరి పరిశుద్ధ గ్రంథంలో సామెతలు 3:24 ఒక మాట ఉంది చూడండి. సామెతలు 3:24. నువ్వు పండుకొనినప్పుడు నీవు భయపడవు. మన అంశం పేరేంటి? భయపడకూడదు. అంటే ఒకవేళ నిద్ర నువ్వు లేకుండా అవస్థలో ఉన్నా నువ్వు భయపడే అవసరం లేదు. నువ్వు దేవుని నియమాలు పాటించి దేవుని మాటలు విని దేవునికి అనుగుణంగా జీవిస్తే దేవుడి ఆశీర్వాదం నీకు ఇస్తాడు, నీ రోగాన్ని తొలగిస్తాడు. అయితే ఇక పండుకొనినప్పుడు నువ్వు భయపడవు. చాలామంది భయంతో నిద్ర పోరు. కొందరు ఒంటరి మహిళలు ఉంటారు, భర్త పక్కన ఉండడు, పిల్లలు ఎక్కడో ఉంటారు. ఒంటరితనంగా ఉన్నప్పుడు చాలా భయపడుతూ నిద్రలేమి వారు అనుభవిస్తారు. ఎందుకంటే వారు దే విల్ బి సో అలర్ట్ ఫర్ ఎనీ సౌండ్. ఏదన్నా శబ్దం వచ్చినా, ఎవరైనా దొంగలు వస్తారా, ఎవరైనా నన్ను చంపేస్తారా, ఇలాంటి భయాలతో కూడా నిద్ర రాదు. కానీ దేవుని బిడ్డలకు అది లేదు. దేవుని బిడ్డలు ఎప్పుడు ఎవరి మీద ఆనుకుంటున్నారు? దేవుని మీద ఆనుకుంటున్నారు. దే ట్రస్ట్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. అలాగూ దేవుణ్ణి ఆశ్రయించిన వారికి దేవుడు మంచి నిద్ర ఒక ఆశీర్వాదంగా ఇస్తాడని మరి వాక్యం అయితే సెలవిస్తుంది. నువ్వు పండుకున్నప్పుడు నీవు భయపడవండి. నువ్వు పరుండి ఎలా నిద్రిస్తావు? సుఖముగా నిద్రపోతావు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. యుల్ హ్యావ్ ఎన్ సౌండ్ స్లీప్. నువ్వు భయపడే అవసరం లేదు. చూడండి, భయం వల్ల వచ్చే నష్టాలు ఎన్ని అంటే ఇన్నన్నీ కావు. అది చెప్పుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అంటే దెర్ సో మచ్ ఆఫ్ డిసడ్వాంటేజ్ ఆర్ మరి డిఫీట్. నీ ప్రణాళిక కూడా తారుమారు చేసేది నిద్రలేమి. అంటే ఈ భయం ద్వారా ఆందోళన ద్వారా నిద్రలేమి, ఇవన్నీ కూడా ఒకదాన్నొకటి మరి కనెక్ట్ అయి ఉందన్నమాట. దీనికి అంత పరిష్కారం ఎక్కడ అంటే దేవునిలోనే మనకు ప్రతి సమస్యకు పరిష్కారం. మనం పాడతాం కదా, యేసేనా పరిహారం, యేసేనా పరిహారి, ప్రతి సమస్యకు ఆయనే పరిహారి. ఇక్కడ నేను చూసినప్పుడు మరి ఈ నిద్రలేమికి పరిహారం ఏంటి అన్నప్పుడు నేను కనుక్కున్నది ఏంటంటే, ఎవరైతే దేవునితో మంచి బంధం కలిగి ఉంటారో వారు తప్పకుండా వారికి పరిశుద్ధమైన ప్రవర్తన ఉంటుంది. ఆ పరిశుద్ధమైన ప్రవర్తన ద్వారా వారికి నిమ్మళత్వము, నిబ్బరత్వం కలుగుతుంది. వాళ్ళకు క్వైట్నెస్ అండ్ కాన్ఫిడెన్స్ దేవునిలో ఉంది కాబట్టి వారికి భయము, భీతి అనేది ఉండదు, వారి జోలికి రాదు. కలవరం అసలే ఉండదు. మరి వారికి క్రమము వారి జీవితం ఉంటుంది కాబట్టి వారు చేయాల్సిన పనులన్నీ కూడా క్రమ పద్ధతిలో చేస్తారు. ఎక్కడ ఓటమి రాదు. ఎక్కడ ఓటమి రాకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటే హాయిగా ఏమొస్తుంది? వస్తుందా రాదా? వస్తుంది, తప్పకుండా రావాల్సిందే. అయితే ఇక్కడ 21వ వచనం చూడండి, సామెతలు 3:21. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకో. అంటే ద ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ఆల్ బ్లెస్సింగ్స్, నాట్ ఓన్లీ విజ్డమ్. దేవుని యందు భయభక్తులు కలిగి నీవు జ్ఞానాన్ని సంపాదించుకుంటావు. దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకము. అది నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గంన నీవు సురక్షితముగా నడిచెదవు. నీ పాదము ఎప్పుడును తొట్టిల్లదు. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు. నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. ఆకస్మికంగా భయం కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. అంటే దేవుని మీద ఆనుకున్న వాడిని పూర్ణ శాంతి గలవానిగా దేవుడు చేయగలడు. అందుకే వాడు ఎలాంటి దుర్వార్తకు కూడా జడియడు. వాని హృదయము దేవుని నమ్ముకొని స్థిరంగా ఉన్నది కాబట్టి వానికి హాయిగా నిద్రగా రావాల్సిందే. దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నువ్వు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగు. చాలామందికి ఎందుకు నిద్ర రాదంటే ఇన్సూరెన్సు, గ్యారంటీ, మరి దానికి దీనికి జమానత్ నిలబడతారు. ఆ స్నేహితుని ఎంత ప్రేమిస్తారంటే వాడు 10 లక్షల అప్పు తీసుకుంటే వీడు నిలబడతాడు సెంటర్లో. వాడు ఇవ్వకుండా వెళ్ళిపోతే ఆ డబ్బంతా వీడు కట్టాలి. కట్టి ఇంట్లో నెమ్మది ఉండదు. భార్య పోరు, పిల్లల పోరు అనుభవించి చాలా టెన్షన్స్ అనమాట. నమ్ముకున్నవాడు ఇలా మోసం చేసినాడు కదా అని ఒక టెన్షన్. అంటే కాలు చిక్కబడింది అనమాట. నీ కాలు చిక్కబడకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. అంటే ఈ కాపుదల మనకు విశ్వాసులకు కావాలి. అందుకే జ్ఞానం కావాలి. ఈ లోకంలో బ్రతకాలంటే మనకు కావాలి ఆహారం పానం కంటే ఎక్కువ ఏం కావాలి? జ్ఞానమే కావాలి. ఏ కార్యసిద్ధికైనా జ్ఞానమే ప్రధానం. జీవితంలో జీవించాలి, కుటుంబం చక్కగా నడిపించాలి, నీకు ఇచ్చిన బాధ్యతలు
సక్రమంగా నెరవేరాలంటే నువ్వు దేవుని జ్ఞానం అడగాలి. ఆ జ్ఞానం నిన్ను వేటగాని ఊరిలో నుండి నిన్నేం చేస్తుంది? తప్పిస్తుంది. నీ కాలు చిక్కబడకున్నట్లు నిన్ను కాపాడుతుంది. నువ్వు ఎక్కడ కూడా ఇరుక్కోవు అన్నమాట. నీ పాదాలు ఇరుక్కునబడవు. యు నో వాట్ ఇంపెండింగ్ డేంజర్. చూడండి, ఒక ప్రమాదం రాకముందే నీకు తెలుసు ఇది వస్తుందని. అటువంటి జ్ఞానాన్ని దేవుడు తన బిడ్డలకు ఇస్తాడు. అందుకే యెహోవా ఆత్మ ఎలాంటి ఆత్మ? జ్ఞాన వివేకం గల ఆత్మ. అయ్యో ఇలాగ అయిపోయింది, అయ్యో నేను నమ్ముకున్నవాడు నన్ను మోసం చేసినాడు, ఇన్ని లక్షలు నేను ఇరుక్కున్నాను, ఇప్పుడు నేను బయటికి ఎలా రావాలి, ఈ చింతలు అన్నమాట. ఇదంతా నువ్వు తెచ్చుకున్నవి ఇవన్నీ. మీరు దేవునికి దూరమై దేవుని ఆలోచనలు వెతకకుండా, దేవుని చిత్తాన్ని వెతకకుండా, స్వప్రయత్నాలు స్వబుద్ధి మీద ఆధారం చేసుకొని మీరు గుంటలో పడ్డారని అర్థం. అప్పుడు మీకు నిద్ర ఎలాగ వస్తుంది? మీకు భయం వస్తుంది, నిద్ర రాదు. అప్పులోడు వస్తే భయం, తలపెవరు తడితే భయం, దొంగలు వస్తే భయం, దోచుకునేవారు, ఇవన్నీ అంటే అనూహ్యమైన కార్యాలన్నిటిని ఆలోచించి 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 దేవునికి దూరమై ఆ ప్రశాంతతను పోగొట్టుకొని మరి నీకు నిద్ర లేమి వచ్చేసింది అన్నమాట. కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కదా, మరి సుఖనిద్ర నీకు ఇస్తానని. నువ్వు పండుకున్నప్పుడు నువ్వు భయపడవని వాక్యంలో ఉంది కదా. నీవు హాయిగా నిద్రపోతావని, నువ్వు పరుండి సుఖముగా నిద్రించదమనే వాగ్దానం ఇది. ఇదంతా వాగ్దానం, దేవుని మాటలు కదా. మరి ఇది ఎందుకు లేదు? ఎందుకు లేదంటే యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్. చాలా మంది అంటే ఈ మరి పరిశుద్ధ గ్రంథం ఇచ్చే జ్ఞానము అది నీకు వెలుగు అన్నమాట. నీ పాదాలు జారకుండా కాపాడేది, నీ పాదమునకు దీపం, నీ త్రోవకు వెలుగై ఉన్నది. పరిశుద్ధ గ్రంథం నువ్వు పఠిస్తే నీకు ఎంత జ్ఞానం వస్తుందంటే, శత్రువులను మించిన జ్ఞానం, బోధకులను మించిన జ్ఞానం, వృద్ధులను మించిన జ్ఞానం ఇస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని ఇస్తుంది, దేవుని స్తోత్రం. కాబట్టి నిద్రలేమి ఒకవేళ నువ్వు బాధపడుతున్నా, మరి ఈరోజు దేవుడు నన్ను మాట్లాడమన్నాడు. మరి ఇంతమంది ఇలా ఉన్నారో నాకు తెలియదు, కానీ నేను విడుదల పొందినాను కదా. మరి దేవుడు నాకు మరి ఇలాంటి విడుదల ఇస్తే, ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రవర్తనను చక్కబెట్టుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి మంచి నిద్ర, శరీరానికి స్వస్థత దేవుడు ఇవ్వగలడు. కొంతమంది సేవకులు నాకు తెలుసు పని చేస్తూనే ఉంటారు. ఎక్కడ రాత్రి ఒకసారి అవసరత వస్తే వెళితే ఏం చేస్తున్నాడు సేవకుడు అంటే క్రికెట్ ఆడుతున్నాడు రాత్రి 12 గంటలకు 2 గంటలకు. ఇదేంటి? దేవుడు మనకు ఒక క్రమమైన జీవితాన్ని ఇచ్చినాడు. ఆ క్రమం పాటిస్తేనే మనకు శరీరం కూడా మంచిగా ఫంక్షన్ చేస్తుంది. చక్కగా ఈ శరీరం పనులు చేయాలంటే కూడా మనం అన్నిటికీ మరి యూ హ్యావ్ టు కమాండ్ యువర్ బాడీ టు ఒబే సమ్ లాస్ ఆఫ్ నేచర్. చూడండి, పండుకున్నప్పుడు పండుకున్నావు, నిద్రలేసినావు, ప్రార్థనకు ఒక సమయము, దైవ కార్యాలు చేయడానికి కూడా ఒక క్రమం లేకుండా ఏ పని చేసినా మనం నెగ్గం. డిసిప్లిన్ ఈజ్ కాల్డ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఆర్మీస్ అండ్. ఒక గొప్ప యుద్ధాన్ని నువ్వు గెలవాలంటే మొట్టమొదట ఏం కావాలి? అక్కడ డిసిప్లిన్ కావాలి. హెవెన్లో కూడా అంటే పరలోకంలో కూడా డిసిప్లిన్ ఈజ్ ద ఫస్ట్ ఆర్డర్ అంట. పరలోకంలో కూడా నువ్వు క్రమం చూస్తావు. క్రమం లేని జీవితాలు, పిల్లలు పైకి రావడం లేదు. ఎందుకంటే రాత్రి 12, 1 గంట, 2 గంటలకు పిల్లలు ఆడుతూనే ఉంటారు. ఈ తల్లిదండ్రులు నవ్వుతూనే ఉంటారు, పక్క చెయ్యాల్సింది చెయ్యరు. మేము పెరిగినప్పుడు అయితే మరి మీలో చాలామంది అలాంటి డిసిప్లిన్ ఉండొచ్చు. మరి నేను నా గురించే చెప్పగలను కదా, నేను మీ ఇంటికి వచ్చి చూడలేదు కదా. నా అనుభవం ఏంటంటే సాయంకాలం 6 అయిన తర్వాత మా అమ్మ పోయి ముట్టియకపోయేది. అది పెద్ద సక్సెస్ సీక్రెట్. కానీ ఇప్పుడు చెప్పినా ఇప్పుడు వీళ్ళకి అర్థం కాదు, యంగ్స్టర్స్కు. అంటే వారికి తారుమారైన జాబ్, మరి రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది, రాత్రి డ్యూటీలు, ఇవన్నీ వచ్చేసినాయండి. మరి ఇవన్నీ అసలు దేవుని చిత్తమేనా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పండుకునే సమయం పని చేస్తారు, పని చేసే సమయం నిద్రపోతారు. కొందరు ఈ ఉదయకాలం మనం ఫోన్ చేస్తే లేరు, ఇంకా నిద్రలేవరండి. ఎందుకంటే రాత్రి అంతా వాళ్ళు పని చేసినారు కాబట్టి ఉదయం అంతా పండుకుంటారండి. అబ్బా, ఇదంతా దేవుని నియమాలకు విరుద్ధంగా ఉంది కదా అని అనిపిస్తున్నారు. చిన్నపిల్లలు కూడా చక్కగా చదవడం లేదు, వారికి మైండ్ పనిచేయడం లేదు, జ్ఞాపక శక్తి లేదు. ఎందుకనంటే పండబెట్టరు, తిండి పెట్టాల్సిన సమయంలో తిండి పెట్టరు. ఈ క్రమం లేదు. ఆ పిల్లలు చిన్నప్పటి నుండి అలా పెరిగిపోతున్నారు. ఆ టిక్టాక్లు చూసుకుంటారు, లేకుంటే సెల్లు చూసుకుంటుంటారు. గద్దింపు లేదు. తల్లిదండ్రులే ఇప్పుడు పిల్లలకు భయపడుతున్నారు కదా. ఒక మంచి గట్టిగా మాట చెప్పడానికి ధైర్యం లేదు తల్లిదండ్రులకు. వాడు పోయి వస్తాడా, ఊరేసుకుంటాడు, ఇవన్నీ ఉన్నాయి భయాలు. సాతాను నిజంగా ఈ లోకంలో తాండవం ఆడుతున్నాడు. మోర్ ప్రేయర్ ఈజ్ రిక్వైర్డ్. ఇవన్నిటిని జయించాలంటే నీకు ఉపవాసం ఉండాలా,
ప్రార్థన ఉండాలి. నీ పిల్లల్ని సక్రమంగా పెంచాలని. పిల్లల్ని పెంచాలంటే నువ్వు క్రమంగా ఉండాలి మొట్టమొదట. దే లుక్ అప్ టు యూ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్. కాబట్టి ఇవన్నిటి ద్వారా నీవు నష్టపోతున్నావు. అంటే ఈ నిద్రలేమి ద్వారా, ఈ భయము, ఆందోళన ద్వారా నువ్వు దేవుని నుండి దూరం అవుతున్నావు. నీ విశ్వాసం కూడా సన్నగిలిపోతుంది. మరి ఇంత పరిశుద్ధ గ్రంథం ఏమంటే 127వ కీర్తనలో ఒక మంచి మాట నాకు ఈరోజు జ్ఞాపకం వచ్చింది. 127 సెకండ్ వర్స్. ఈ మొదటి వర్షంలో యెహోవా ఇల్లు కట్టించని కట్టువారి ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణము కాపాడని ఎడల దానికి కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. రెండవ వచనం, మీరు వేకొని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దీని అర్థం ఏంటి అని ఆలోచించినాను. మీరు ఉదయం లేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు, ఎన్నెన్నో గంటలు పరిశ్రమిస్తున్నారు, మరి ఇది అంత వ్యర్థమే, మీరు కష్టపడినంత ఫలితం మీకు రావడం లేదు. కానీ తన ప్రియులు, తనకిష్టులు ఎవరు? తన ప్రియులు, తను కలిగిన వారు, తన ఆజ్ఞలు అనుసరించేవారు, తన మాట వినేవారు, తనను అనుసరించేవారు, అంటే ఆజ్ఞను అతిక్రమించని వారు తన ప్రియులు అంట నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఏమి ఇచ్చుచున్నాడు అంటే ఇట్ ఈస్ ఫర్ అస్ టు థింక్. ఏమి ఇచ్చుచున్నాడు? ఆయన తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అంటే నువ్వు నిద్రపోతున్నా ఆయన కునుకడు, నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. అంటే నువ్వు నిద్రపోతున్నావు కానీ ఆయన దృష్టి అంతా నీ మీదనే ఉంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు నిద్రపోతున్నావు, అలసిపోతున్నావు, కానీ దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు. పేతురు తన పత్రికలో అంటాడు కదా, ఆయన నిన్ను గూర్చి చింతిస్తున్నాడు కనుక నీ చింత యావత్తు ఆయన మీద వేస్తున్నావా? లేదు, నువ్వే పోస్తున్నావు కాబట్టి నీకు నిద్ర లేదు. నువ్వు మంచి దేవుని ప్రార్థన చేస్తే నిద్ర ఎందుకు రాదు? ఉదయం లేచి దేవునితో మాట్లాడాలి, ఉదయం లేవాలి, పెందల కన్నే లేవాలి, రాత్రి తొందరగా నిద్రపోవాలి, ఉదయం లేవాలి 3 గంటలకు, రాత్రి 12 దాకా సినిమా చూడాలి, ఆ అల్లాటప్ప కార్యక్రమాలన్నీ చూస్తూ సమయాన్ని వ్యర్థం చేస్తే నీకు ఎలాగుంటుంది శక్తి ఉదయం లేచి ప్రభు పాదాలు పట్టుకోవడానికి? అందుకే రిమూవ్ ఆల్ వెయిన్ థింగ్స్ ఫ్రమ్ యువర్ లైఫ్. నీ జీవితం నుండి వ్యర్థమైనవన్నీ తొలగించుకుంటే నీ జీవితం ఒక క్రమ పద్ధతిలోకి వస్తుంది. హల్లెలూయా. డిసిప్లిన్ కావాలి నీ జీవితానికి, ఆత్మీయ క్రమశిక్షణ. ఈ 40 రోజులు 2 దఫాలు పెట్టడం అదే అనమాట. సిలువ దగ్గరికి రావాలి, సిలువ క్రమాన్ని నేర్చుకోవాలి, ఎలాంటి కష్టమైనా ఎదుర్కోవడానికి శక్తి ఉండాలి, సిలువ సాక్షులుగా ఉండాలి. అది మన దర్శనం. 40 రోజులు. మళ్ళీ వచ్చి 40 రోజులు క్రొత్త సంవత్సరం వస్తుంది, పాతవి గతించను, సమస్తము క్రొత్తమైన. క్రొత్త సంవత్సరం అన్న క్రొత్త రీతిలో దేవుని చిత్తానుసారంగా బ్రతకాలి, క్రమం ఉండాలి, కీడును తొలగించుకోవాలి, మేలు దేవుడించే మేలు పొందుకోవాలి, ఆశీర్వాదాలు పొందుకోవాలి, దేవుడు మనకిచ్చిన పనులన్నీ సక్రమంగా చేయాలి, దేవునితో నడవాలి, దేవుని ఆశీర్వాదాలు మనం మెండుగా పొందుకోవాలి. ఇదే కదా ఆయన ఒకవేళ మరి రాకడ సమీపమైతే సిద్ధపడిన గుంపులో మనము కనబడాలి. ఇంకేముంది? కాబట్టి మరి క్రమమైన జీవితం చాలా అవసరం. కొందరు వీలు కాదు అంటే చాలా అవసరం అండి. అంటే అవి మాటల్లో చెప్పడానికి వీలు కాదు, కానీ యూ వాక్ విత్ గాడ్, గాడ్ విల్ ప్రొవైడ్ దట్ విజ్డమ్. అంటే పరిశుద్ధ గ్రంథము నీకు నేర్పిస్తుంది ఏవి నీకు కావాలి, ఏవి నీ నుండి పోవాలి. మనం పాడతాం కదా పాట, ఏవేవి కావాలి, ఏవేవి పోవాలి, అది ఎత్తి చూపే గ్రంథము పరిశుద్ధ గ్రంథం. అలాగూ నీవు దేవునికి ప్రియురాలుగా ఉన్నప్పుడు ఆయన నీకు నిండు నిద్ర ఇస్తాడు, చక్కని సుఖమైన నిద్ర నీకు ఇస్తాడు. నువ్వు నిద్రిస్తుండగా నీ కార్యాలు చేసేస్తాడంట. అబ్బా, ఇది ఎంత బాగుంది. నువ్వు నిద్రపోతుంటావు, నీ ప్రణాళిక. ఇప్పుడు నాకు ఈ 40 రోజులు ఎక్కడ పెట్టాలని ఉంది. నేనేం నిద్రపోకుండా నెత్తి కొట్టుకోవడం లేదు. నేను ఆయన మీద పూర్తిగా అనుకున్నాను. నిన్నటి రోజు దేవుడు నాతో మాట్లాడాడు. నేను నీకు దర్శనం ఇచ్చినాను కదా, నేను స్థలం ఏర్పాటు చేయనా అని అడిగినాడు. అమ్మ, తప్పకుండా చేస్తావయ్యా నీవు నాకు అరణ్యంలో కూడా ఏం చేస్తావు? త్రోవా. అంత 100% ఫెయిత్ నాకు. అస్సలు నేను జంకలేదు, దొరకదండి మీకు ఈసారి అంటే ఏం పర్వాలేదు, దేవుడు ఏదో ప్రణాళిక కలిగి ఉంటాడు అని మనసులో అనుకున్నాను. ఎనీవే థ్యాంక్స్. మనం ఏదైనా కానీ వీ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్
అండ్ విల్ లవ్ దెమ్, వి ప్రే ఫర్ దెమ్, విల్ కంటిన్యూ టు ప్రే ఫర్ దెమ్. మనం ఆన్లైన్ ప్రార్థన ఇక్కడే నెలకు ఆఖరిది మరి బుధవారం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలు, 13 సంవత్సరాలు మనకు ఏర్పాటు చేసినారు. మరి ఈసారి ఆ విధంగా వారికి ఏదో ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పినారు. అయినా పర్వాలేదు, దేవునికి ఏదో గొప్ప డిజైన్ ఉందని నేను దేవుని మీద ఆనుకొని నెమ్మదిగా ఉన్నాను. ఆందోళన ఏది లేదు నాకు. అని ఎందుకంటే వి ట్రస్ట్ గాడ్. మనము చేసేది దేవుని నియంత్రణలో చేస్తున్నాము, నియమాల్లో చేస్తున్నాము. స్వార్థం లేని సేవ చేస్తే మనకెందుకు ఆందోళన? దేవుడు ఆ కార్యాన్ని తప్పకుండా చేస్తాడు. నమ్ముతున్నారా మీరు? కాబట్టి ఇప్పుడు నేను నిద్రలేక ఆందోళన పడి గుండెపోటుతో మరి నేను బాధపడేదానికంటే I can ask all of you to pray for that need, and that need will be definitely miraculously met. That's my faith. దేవుని స్తోత్రం. కాబట్టి మనం ఆందోళన చేద్దాం. ఇంటి విషయం కూడా అంతే, కుటుంబం విషయం కూడా అంతే. ఆందోళనతో మీరు ఏది సాధించారు. అందుకే యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో మీరు చింతించడం వల్ల మీ ఎత్తు మూరడి ఎక్కువ కాదంట. చింతించి 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 చితికిపోతావు, నువ్వు తొందరగా వెళ్ళిపోతావు ఈ లోకం నుండి, బాధ్యతలన్నీ వదిలిపెట్టి. కాబట్టి చింత మానాలి, ప్రార్థన చేయాలి. లెట్ ద విల్ ఆఫ్ గాడ్ బి డన్. ఇది నువ్వు సొంత స్వార్థంగా ఏదైనా చేస్తే నీకు భయం, భీతి వస్తుంది. కానీ దేవుని రాజ్యాన్ని కట్టడానికి నువ్వు చేసే ప్రయత్నాలకు దేవుడు ఎందుకు సహాయపడని ఆ విశ్వాసం నాకు. దేవుడు ఇచ్చిన కుటుంబాన్ని దేవుడు ఎందుకు నడిపించడు, దేవుడు ఎందుకు దీవించడు, నా ప్రయత్నాలన్నీ ఆయన ఫలపరుస్తాడు కదా అనే విశ్వాసం నీకు ఉండాలి. ఆయన నీ చేతిలో కష్టార్జితాన్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ట్రస్ట్ గాడ్ మోర్ ఫర్ ఎ సౌండ్ స్లీప్. యూ నీడ్ నాట్ ప్యానిక్. ఒక సహోదరి నాకు చెప్పింది, అమ్మా నాకు ఎంత భయం అవుతుందంటే, ఏమైంది, నాకు ప్యానిక్ అటాక్ వస్తుందమ్మా. వినటానికి చాలా స్టైల్గా అనిపించింది నాకైతే. ఇదేం అటాక్ ఇది ఇండో మీద పాక్ అటాక్ కాదు, ఇది ఆమె శరీరం మీద ఏం అటాక్ వచ్చింది? ప్యానిక్ అటాక్ వచ్చేసింది. ఎందుకు వచ్చింది అంటే, ఏమో నాకు ఒక అనుమానం. ఏమనుమానం? నా భర్త పెడదారిలో పోతున్నాడో ఏమో అని ఒక అనుమానం. ఏమనుమానం నీకు? ఇచ్చిన భర్త కొరకు దేవుణ్ణి స్తుతించు. నీకు కాని కార్యాలు దేవుని మీదే, నీకు అయిన కార్యాలు నువ్వు చేయి. నీ ఇంటి వారి నడతలు కనిపెట్టు, అన్నీ చాలా కేర్ఫుల్గా ఉండు. కానీ నీకు వీలు కాని కార్యాన్ని నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నిద్ర పట్టడం లేదమ్మా నాకు. సడన్గా 2 గంటల రాత్రి లేచి కూర్చుంటున్నానమ్మా, నా మెంటల్ అయిపోతానేమో అని భయం. మరి ఇట్లా నువ్వు కొనసాగితే మెంటల్ కాకుండా ఇంకేమవుతావు? తప్పకుండా మెంటల్ అవుతావు. కాబట్టి నువ్వు అలాంటివన్నీ పిచ్చి పిచ్చి ఆలోచించు. యూ డూ యువర్ బెస్ట్. రెస్ట్ యు లీవ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అన్నీ నువ్వు చేయలేవు, అన్నీ చేయలేవు. చెయ్యగలిగినంత చెయ్యి. ప్రార్థన చేయి, ఉపవాసం చేయి. నీకు ఇలాంటి అనుమానాలు ఉంటే దేవుని మీద వేయి. పిల్లలు ఎడిపోతున్నారో తెలియదు, నువ్వు చింతించి నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావా? నువ్వు ప్రార్థన చేయి. అందుకే కదా ప్రార్థన ఒక పెద్ద మెకానిజం ఇది. మరి ఇంటికంతా వెంటిలేటర్స్ పెడతారు మీరు, బాగా వెల్ వెంటిలేటెడ్ హౌస్ అంటారు కదా. ఎందుకంటే దానికి గాలి రావాలి, గాలి రాకుండా చచ్చిపోతాం. మరి వండేటప్పుడు కూడా స్మోక్ పోవడానికి ఆ పరికరం పెడతారు, ఎందుకంటే గాలి రావాలి. మరి అలాగే నీకు విశ్రాంతి కావాలి, నీ ప్రాణానికి విశ్రాంతి కావాలంటే ఒకటే మార్గం కదా. మత్తయి సువార్త 11:28-29 ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతి ఇస్తాను. దావీదు కూడా ఇలాంటి ప్యానిక్ అటాక్స్ వచ్చినాయంట. కీర్తనలో 6 చూడండి. దావీదు రాసిన కీర్తన 6వ కీర్తన. ఇతనికి వచ్చిన ఆందోళన ఏంటి అంటే, చాలా బాధ, ఎప్పుడు భయమే కదా వెంటాడుతుంది దావీదు. కానీ దావీదు దగ్గర ఒక రహస్యం ఏంటంటే, దేవుని సహాయం కోరుతూ ఉంటాడు, ప్రార్థన చేస్తాడు, స్తుతిస్తాడు. యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించమని 2వ వచనంలో ఉంది. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము, నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా నీవెంతవరకు కరుణింపక ఉందువు? యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపు, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు, పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదురు. అంటే నా ప్రాణం పోతుందని అర్థం అన్నమాట. ఐఎమ్ గోయింగ్ టు డై అవుట్ ఆఫ్ దిస్ టెన్షన్. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. ఎంత బాగుంది ఇది అలంకార భాష. ఏడ్చి 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 ఆయన దిండంతా తడిసిందని కొందరు అంటారు. ఈ దావీదు ఏమంటున్నాడు, నేను ఏడ్చి ఏడ్చి రాత్రి మూలుగుతూ కన్నీళ్ళు విడుస్తూ నా పరుపు ఏమైందంట, ఆ కన్నీళ్లకు
తేలిపోయిందండి. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. నిద్ర లేకుంటే మొట్టమొదట మనం కళ్ళు చూస్తే తెలుసుకోవచ్చు, దిస్ పర్సన్ ఈజ్ నాట్ హ్యావింగ్ గుడ్ స్లీప్. నల్ల వలయాలు మొదట ఏర్పడతాయి ఇక్కడ కదా, నల్లగా అవుతుంది. ఇంకా చాలా నిద్ర లేకుంటే ఒక దయ్యంలాగా తయారవుతారు, భూతంలాగా ఉంటారు నల్ల కళ్ళతో. ఇంకా నిద్ర కళ్ళు ఉబ్బుతాయి, బాగా చిరాకు ఉంటారు. అలాగా ఎవని మనస్సు నీ మీద ఆనుకుని ఉండవని పూర్ణ శాంతి గలవానిగా దేవుడు చెయ్యగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా 26:3 ఉంది ఇది. Thou shall give perfect peace to the one who leans on you. ఆయన మీద ఆనుకోవాలి, ప్రార్థన చేయాలి. దావీదు అందుకే ప్రతిదానికి కూడా ప్రార్థన చేసేది, పొందుకునేది విశ్రాంతిని. కీర్తనలు 4 చూడండి, 7 చూడండి. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించితివి. సంతోషం ఉందండి. అంటే జీవితం ఇలాగే ఉంటుంది. కొన్నిసార్లు సంతోషం పట్టలేక, కొన్నిసార్లు దుఃఖము అణుచుకోలేక, ఇలాంటివి ఒడిదొడుకులు ఉంటాయి. కానీ వీటన్నిటి మీద విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఇక్కడ చూడండి, నేను నెమ్మదితో పండుకొని నిద్రపోదు, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయదు. ఒంటరిగా ఉంటే కూడా నిద్ర రాకుండా ఉంటుందని చెప్పినాను కదా. ఒంటరిగా మనం ఎప్పుడు ఒంటరి వారంగా, నెవర్ వి ఆర్ అలోన్. ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ అస్. దేవుని సన్నిధి, దేవుని దూతలు ఎప్పుడు మనతోనే ఉంటారు. అందుకే తండ్రి యొక్క ప్రేమ మనకుంది, యేసుక్రీస్తు కృప మనకుంది, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకున్నది, ఎల్ల వేళలో ఉంటుంది. నమ్ముతుంటే ఒకసారి చప్పలు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. నువ్వు అసలు బిక్కుమని బ్రతికే అవసరమే లేదు. అందుకే నీకు నిద్ర లేదు. ఆల్వేస్ మైండ్ రెస్టింగ్ ఈజ్ రిపేరింగ్ అన్నమాట. రెస్ట్ ఈజ్ రిపేర్ అంట. అయినా అంత పని చేయాల్సిన అవసరం ఏమున్నది. మా తండ్రి గారు ఎప్పుడు నాకు బోధించినాడు, నాకు మా ఫ్యామిలీలో చెప్పడం కూడా విన్నాను. ఆల్వేస్ మెయింటైన్ ద బ్యాలెన్స్ అనేది. చాలామంది ఎక్స్ట్రీమ్ అవుతారు భక్తి మార్గంలో కూడా, మళ్ళీ చూస్తే మళ్ళీ పెద్ద పాపం చేసి ఆగిపోతారు. అలా కాదు, మెయింటైన్ బ్యాలెన్స్ అన్నాడు మా నాన్నగారు. నువ్వు బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. నువ్వు చేయాల్సిన పనులు చేయాలి, చేయాల్సిన సేవ చేయాలి, వాక్యాన్ని సరిగ్గా గ్రహించాలి, పరిశుద్ధ మార్గంలో ఉండాలి. ఎక్స్ట్రీమిటీ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ అని చెప్పేది. చూడండి, ఈనాడు కూడా నేను గాడ్స్ జనరల్స్ అనే ఒక బుక్ చదివినాను. దాంట్లో అంత గొప్ప గొప్ప దైవ సేవకులు ఎలాగో వారి జీవితాన్ని జీవించినారని. అయితే అది ఎందుకు రాసినాడని ఆ రచయిత అంటున్నాడు. నేను ఎందుకు ఈ పుస్తకం రాస్తున్నానంటే, చాలామంది దైవ సేవకులు అకాల మరణానికి గురైనారు. అకాల మరణం ఏంటి? వాళ్ళకి దేవుడు నిండు ఆయుస్సు ఎందుకు ఇవ్వలేదు? చాలామంది భక్తులు నిండు ఆయుస్తో వారు సమాధికి చేరినారు కదా. కొంతమంది అయితే హతసాక్షులైనారు, అది దేవుని ప్రణాళిక. కానీ చాలామంది సగటు వయసులోనే హార్ట్ స్ట్రోక్, పారాలిటిక్, బ్రెయిన్ స్ట్రోక్. ఎందుకంటే వారు మితిమీరిన వేగంతో జీవితాన్ని జీవించినారు. శృతి మించిన రాగం, మితిమించిన వేగం, రెండు కూడా డేంజరస్. అంటే రోడ్డు మీద ఎక్కడ చదవలేదా మీరు? నేనే చదువుతానేమో ఇవన్నీ. మీకు కనబడదా రోడ్డు మీద? మితిమించిన వేగం, శృతి మించిన రాగం, ఈ రెండు ప్రమాదం. చేయాల్సింది చెయ్యి. ఎందుకు ఈ ఆశ, అతి ఆశ ఎందుకు? నిద్ర లేకుండా 22 గంటలు పనిచేసే అవసరం లేదు. మధ్య మధ్యలో యూ టేక్ ఏ షార్ట్ న్యాప్, గివ్ రెస్ట్ యువర్ బాడీ. శరీరం అంటే మాటన మజాక? శరీరము ఎవరు అమర్చినారు? శరీరానికి రక్షకుడు ఎవరు? శరీరం ఎంత ఇంపార్టెంటో ప్రతిరోజు నేను నేర్చుకుంటాను. ఎందుకంటే శరీరము దేవుడు అమర్చిన ఒక గొప్ప పరికరం. దాంట్లో నివసించేది ఎవరు? దయ్యమా? దురాత్మనా? పరిశుద్ధాత్మకు నిలయమైన నీ శరీరాన్ని ఎంత అద్భుతంగా నీవు భద్రంగా కాపాడుకోవాలి. పాపం చేయొద్దు ఈ శరీరంతో. దేవునికి రోషం పుట్టుకొస్తుందంట. ఈ దేహము, దాని అవయవాలు, దాని ఆర్గన్స్, ఒక్కొక్క అవయవము ఎంత వింతగా పనిచేస్తే ఈరోజు ఇంత ముచ్చటగా కూర్చున్నావు ఇక్కడ నువ్వు.
నీ కాళ్ళు పనిచేస్తుంది, చేతులు పనిచేస్తుంది, నీ అవయాలు పనిచేస్తుంది, నీ కళ్ళు పనిచేస్తుంది, చెవులు పనిచేస్తుంది. ఎంత అద్భుతమైన పరికరం కూడా. మళ్ళీ ఒకసారి గట్టిగా చప్పలు కొట్టాడు. హల్లెలూయా. నీకు శరీరము చాలా హార్మోనియస్గా ఉండాలన్నమాట. నువ్వు దేవునితో నీకు ఇచ్చిన బాధ్యతలు, ఈ లోకము, దేహము అన్నీ చక్కగా బ్యాలెన్స్ చేస్తే కానీ నీకు నిద్ర సరిగ్గా రాదు. ఎందుకంటే ఏదో బ్యాలెన్స్ తప్పిందనమాట. నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు నీకు బయలుపరుస్తాడు. భక్తులకు ఆయన సుఖ నిద్ర ఇస్తాడు. నిద్రించుండగా ఆయన వారికి ఇస్తున్నాడంట. ఏమి ఇస్తున్నాడో తెలియదు, అక్కడ మెన్షన్ చేయలేదు. ఏదైనా ఇస్తాడనమాట. దేవునికి స్తోత్రం. నీవు ఆయనను ఆనుకుంటే చాలు అన్నట్టుగా. గురుకలు పట్టుకొని నిద్రపోకండి. అమ్మ ఇట్లా అన్నది కదా, నిద్ర ఒక ఆశీర్వాదం అన్నది. ఇక ఇదే సువార్త మాకు. మంచిగా తిని నిద్రపోవద్దు, అట్లా కాదు నేను అనేది. నీ శరీరాన్ని కాపాడుకోవాలి. దేవుడు ఇచ్చిన అద్భుతమైన పరికరం. దేవుడు నివసించే ఆలయం, పరిశుద్ధాత్మకు నిలయం. కాబట్టి ఇది చక్కగా పాడుకో. అయితే నీకు పండుకున్నప్పుడు కూడా భయం లేకుండా ఉంటామండి. పండుకున్నప్పుడు పండుకో. ఒకసారి అంటే చాలా హెవీ టెన్షన్స్ ఉన్న ఆ సమయంలో నేను ఒంటరిగా పడుకొని ఎన్ని పనులు అంటే అటు సతం ఒక బొంగరం తిరిగినట్టే తిరిగేది. బ్యాంకు, ఉద్యోగం, మినిస్ట్రీ, పిల్లలు, అది. అప్పుడు అయ్యో, ఈ లోకంలో ఎవ్వరు నన్ను అర్థం చేసుకోరు, ఎవ్వరు నన్ను గుర్తించడం లేదు, ఎవ్వరు నన్ను శభాష్ అనడం లేదు. మా తల్లి దగ్గర పోయి ఏడ్చిన. తల్లి పడక మీద. ఆమె గొప్ప వీరురాలు, ఆమె గొప్ప అపుస్తకురాలు, ప్రవక్తి. ఆమె దగ్గర పోయి ఇట్లా చెప్పుకున్నాను అనమాట. ఎంత కష్టపడుతుంటే ఎవరు నన్ను పట్టించుకోండి. ఎవరు పట్టించుకోవాలి నిన్ను అని అడిగేది. ఎప్పటికే నా సమస్య తీరిపోయింది. ఎవరు పట్టించుకోవాలి నిన్ను అన్నాడు. ఏంటమ్మా ఇంత కష్టపడుతున్నా, పొద్దున లేసి అన్ని క్రమం పాటించంతే. ఎవరో నిన్ను పట్టించుకోవాలి, ఎవరో నీకు సర్టిఫికేట్ ఇవ్వాలని ఎప్పుడు ఆశించొద్దు అన్నది. ఏం డోస్ ఇది, హై డోస్ ఇంజెక్షన్ ఇచ్చింది. అక్కడ నుండి గమ్మున వెళ్ళిపోయినా. నాకు అర్థమైపోయింది ఆమె ఏమి ఉద్దేశిస్తుందని. అరే, దేవుడిచ్చిన పనులు నువ్వు చేసుకుంటున్నావు, ఎంత పనులు ఉంటే అంత ఆశీర్వాదం అనుకోవాలి. అంతేగాని ఎవరో గుర్తించాలని వేచి ఉండకు. నీ పని నువ్వు చేస్తున్నావు అంతే. నీకు ఇచ్చిన భర్త, నీ పిల్లలు, నీ ఉద్యోగము, నీకు దేవుడిచ్చిన దర్శనం చేయడానికి ఎవరు గుర్తింపు కావాలి అన్నది ఒక్క గద్దింపుకు సెట్ అయిపోయిన. దేవునికి స్తోత్రం. అప్పుడు సెట్ అయితే ఇప్పటిదాకా అట్టనే ఉన్నా. పెద్ద టెన్షన్ అన్నమాట అప్పుడు. ఆ దినాల్లో యవనస్త్రాలు కదా, దాదాపు పట్టుకొని 32 ఏళ్ళు ఉన్నాయి. నేను ఇక పండుకొని ఏడ్చి నా తలదిండి అంతా తడిచిపోయేది. ఎవ్వడు పట్టించుకోలే. ఏడ్చిన నేనే నష్టపోయినాను కానీ ఎవ్వరు పట్టించుకోలేదు. ఎందుకు ఈ తలదిండు తడిచిందని ఎవ్వరు ఏం అడగలేదు నన్ను. ఎవరు అడగరండి. ఎవ్రీవన్ ఈజ్ బిజీ విత్ దేర్ ఓన్ వేస్. ఎవరో చేయాలని. నీ ఒళ్ళు నువ్వు చూసుకో బస్ అంతే. నీ శరీరం దేవుడిచ్చింది. ఈ శరీరాన్ని ఆజ్ఞలు అతిక్రమించకుండా కాపాడుకో. దేవుని నియమాల్లో బ్రతు. పండుకోవాల్సినప్పుడు పడుకో, పని చేయాల్సినప్పుడు పని చేయి, ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేయి, దేవునితో గడపాలంటే గడుపు. ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసం. చాలామంది ఉపవాసం ఉండి కూడా శరీరాన్ని పాడు చేసుకుంటారు. అది దేవుని చిత్తం కాదు. ఉపవాసం ఉండి దేవునితో మాట్లాడుతూ గాడ్ చోజన్ ఫాస్ట్ అన్నది. ఎందుకంటే దేవుడు నిన్ను పిలుచుకుంటున్నాడు. అలాగూ నన్ను ఎన్నో పర్యాయాలు పిలుచుకున్నాడు ఈ 33 సంవత్సరాలు. నాకు తిండి మీద ధ్యాస లేదు, నాకు తిని త్రాగాలనే ధ్యాస లేకుండా చేసేసినాడు. అప్పుడు నేను దేవుని ఒడిలో కూర్చున్నట్టంత ఫీలింగ్ వచ్చింది నాకు. దేవుని స్తోత్రం. ఐ ఫెల్ట్ టైమ్ ఇన్ ద ల్యాప్ ఆఫ్ గాడ్. ఇక ఎక్కడ ఉంటుంది ఆకలి, ఎక్కడ ఉంటుంది నిద్ర ఉంటుంది, ఎక్కడ తాగాలని ఉంటుంది, ఏం లేదు. అంత సంతోషం ఆయన సన్నిధిలో నేను అనుభవించినాను. కానీ ఇప్పుడు ఇన్ని పని పాటలు పెట్టుకొని మళ్ళీ నీరు తాగకుండా ఫాస్టింగ్, 3 పూటలు ఫాస్టింగ్ అంటే అప్పుడు నువ్వు హిమాలయస్కి వెళ్ళాలి. అక్కడ కూర్చోవాలి నువ్వు. ఏ లోకంతో ఏ పని లేకుండా ఉండాలి. అది కాదు ఉపవాసం అంటే. నీవు ఇవన్నీ చేయకుండా నీకు తగినంత అల్పాహారం తీసుకొని, లేకుంటే నీ శరీర తత్వం నీకు తెలుసు. నీకు నిద్ర కావాలి, ఆహారం కావాలి, ఇవన్నీ సమతుల్యంగా కావాలి. నీ శరీరం బాగుండాలి, నువ్వు దేవుని సేవ చేయాలి. అప్పుడు దేవుని జ్ఞానం అడగాలి, దేని మీద ఎక్కువ ఏకాగ్రత పెట్టాలి. దట్ మ్యాటర్స్ మోస్ట్ అన్నమాట. ఇవన్నీ నీకు దేవుడు బయలుపరచాలంటే దేవునికి సమీపంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 14:27లో ఉంది, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను,
నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు. నువ్వు చక్కగా నిద్ర పోతున్నావు, నీ శరీరము అనుగుణంగా ఉంది, యూఆర్ గెట్టింగ్ ప్రాపర్ రెస్ట్ అంటే అది దేవుని నుండి వచ్చిన గొప్ప ఆశీర్వాదమే, నో డౌట్ అబౌట్ దట్. అండ్ దట్ షోస్ దట్ యు ఆర్ ట్రస్టింగ్ గాడ్ ఇంప్లిసిట్లీ. నువ్వు దేవుని అంతగా, దేవుడు నిన్ను కాపాడుతాడని, నీ మనవులన్నీ అంగీకరిస్తాడని, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంత సత్య సమాధానాలు దేవుడు నీకు బయలుపరిచినందుకే నీకు శరీరం కూడా మరి అనుగుణంగా అయిపోయింది. నువ్వు చెప్పినట్టు వింటుంది, పండుకోమంటే పండుకుంటుంది, లేవమంటే లేస్తుంది. ఎందుకంటే నువ్వు దేవునికి విధేయుడైనావు, నీ శరీరం కూడా నీకు విధేయత చూపెడుతుంది. ప్రాపర్ రెస్ట్ నీ బాడీకి ఉంది. నువ్వు లేచినప్పుడు చాలా ఫ్రెష్ ఫీలింగ్తో లేస్తున్నావు, యూఆర్ లుకింగ్ వెరీ ఫ్రెష్. అంటే యువర్ కనెక్షన్ విత్ గాడ్ ఈజ్ వెరీ పర్ఫెక్ట్ అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే నిద్ర లేకుండా ఉన్న స్థితిలో ఎవరైనా ఉంటే మీరు భయపడకండి, గాడ్ విల్ హీల్ యూ. ఇంత వాక్యం మీకు ఇచ్చినాను కాబట్టి వాక్కును పంపి నిన్ను ఏం చేసినాడు, బాగు చేసినాడు. వ్యర్థమైన వాటిని వదిలిపెట్టండి, శరీరాన్ని చూసుకునే రీతిగా శరీరాన్ని చూడండి, భక్తి శ్రద్ధలు కలిగి బ్రతకండి, దేవునికి సమీపంగా ఉండండి, దేవుని మాటలతో మీ హృదయం నింపుకోండి. అది సర్వ శరీరానికి ఏమిస్తుందంట, ఆరోగ్యం ఇస్తుందంట, మనసుకి ఏమిస్తుంది, నెమ్మదిస్తుంది, ప్రశాంతత ఇస్తుంది. కలవరం అంతా ప్రార్థనలో నీకు దేవునికి తెలియజేసినాక నీకు కలవరం మిగిలి ఉండదు, వాక్యమే మిగిలి ఉంటుంది, సమాధానం మిగిలి ఉంటుంది, సంతోషం మిగిలి ఉంటుంది, సమృద్ధి నీకుంటుంది. అనవసరంగా నీవు పోరాటాలకు దిగవు, కుటుంబ వాతావరణాన్ని కాపాడుకునే తెలివి నీకుంటుంది. ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ఆర్డర్. చూడండి, మరి దేవుని నియంత్రణకు నీవు తల ఒగ్గినప్పుడు, ప్రార్థించినప్పుడు నీకు అసమాధానం రాదు. నీ యొక్క సమస్యలన్నీ దేవునికి అప్పగించినప్పుడు తెలివిలేని పనులు నువ్వు చేయవు. చాలా మట్టుకు నిద్ర లేదంటే తెలివిలేని పనుల కారణానే అని చెప్పొచ్చు. అనవసరంగా ఈ లోకపు కార్యాల్లో చిక్కుకోవడం, సరైన క్రమం లేని జీవితం, ఇవన్నీ నిద్రలేమికి కారణం. కాబట్టి నిద్ర లేకుండా చాలా ప్రమాదం. సో నిద్ర లేకుండా వాహనాలు డ్రైవ్ చేస్తారు కదా, మనం కారులో రాత్రిపూట డ్రైవ్ చేసినప్పుడు ఆ డ్రైవర్ నిద్రపోతాడే ఉంది, మాట్లాడుతుంటే అక్కడ ఆపి ఇక్కడ ఆపి మనకి టీ ఇస్తాం. ఎందుకంటే వాడు ఇట్టిట నిద్రపోయినట్ట అయితే మన పని అయిపోయినట్టే కదా, వాడు ఎక్కడ పోయి డాష్ కొడతాడో తెలియదు. అంటే చూడండి, ఆ నిద్ర దినమంతా వాడు ఎన్ని మరి ఇంత డ్రైవింగ్ చేస్తాడు, అలసిపోతాడు, వాడు క్రమం లేదన్నమాట. నిద్రపోయేసే వాళ్ళు నిద్రపోకుండా వాడు చనిపోవడం కాదు, కారులో ప్రయాణించే వారికి కూడా ముప్పే. అలాగూ చేయకుండా మరి మొట్టమొదటి కార్యము పరిశుద్ధ గ్రంథం మనకు బోధించేది క్రమం, జీవిత విధానం సరిగ్గా చేసుకోవడం, దేవుని జ్ఞానం అడగడం, మరి శరీరాన్ని సంరక్షించుకోవడం, దేవుడిచ్చిన ఈ అద్భుతమైన శరీరాన్ని కాపాడుకోవడం. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. భక్తులైనా గమనించాలి, భక్తిహీనులు కూడా నేర్చుకోవాలి దైవ భయం. అప్పుడే మరి దైవాశీర్వాదాలన్నిటికీ మనం వారసులం అయిపోతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరు లేచి పడితే ప్రార్థన చేస్తాను. మీకు అందరికి టీ బిస్కెట్స్ రెడీగా ఉన్నాయి, ప్లీజ్ టేక్ ఇట్. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా, అలసట పైబడినా, అడుగులు తడబడినా, అలసట పైబడినా, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచననిచ్చి, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచననిచ్చి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మోసిన,
నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిని కాల్చి వేసిన శోకాలు గుండెను చీల్చి వేసిన, కష్టాల కొలిని కాల్చి వేసిన శోకాలు గుండెను చీల్చి వేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా అలసట పైబడినా, అడుగులు తడబడినా అలసట పైబడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క బలిమి కరిగిపోయినా, నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క బలిమి కరిగిపోయినా, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా అలసట పైబడినా, అడుగులు తడబడినా అలసట పైబడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. ఆయన నిన్ను నడిపిస్తాడు, నన్ను నడిపిస్తాడు, మనల్ని నడిపిస్తాడు. మనం కోరిన రేవుకు మనల్ని చేరుస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 35 రోజులు మమ్మల్ని నడిపించినావు, ఇంకా 5 రోజులు నడిపిస్తావు. ఈ పండుగ దినాల్లో మమ్మల్ని నడిపిస్తావు, జీవితాంతము మమ్మల్ని నడిపిస్తావు. మమ్మకు నడక నేర్పిస్తావు, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి మమ్మల్ని నడిపిస్తావు. మాకు నిద్రనిస్తావు, మాకు విశ్రాంతినిస్తావు, అలసట తీరుస్తావు, క్షేమాన్ని ఇస్తావు, తొందరపాటు తొలగిస్తావు, కలవరం తొలగిస్తావు, భయపడగాని పలుకుతావు. అవును తండ్రి,
నువ్వు ఎన్ని పర్యాయములు మాట్లాడుతున్నావు, ఎన్ని విధాలుగా మాట్లాడుతున్నావు, ఎన్ని కోణాల నుండి మాతో మాట్లాడుతున్నావు. మేము భయపడడం నీకు ఇష్టమే లేదు నాయన. మేము విశ్వసించాలి. విశ్వసించేవాడు కలవరపడడు, విశ్వసించేవాడు సిగ్గుపరచబడడు. అవునట్టి విశ్వాసం, దృఢ నమ్మకం నీపై దయచేయమని, మాకందరికి మా శరీరాలకు కావాల్సిన ఆరోగ్య బలములు దయచేయమని, నెమ్మది దయచేయమని, విశ్రాంతి దయచేయమని, నీ మీద ఆనుకోవడానికి నేర్పుమని, కలవరం తొలగించి సుఖనిద్ర మేము విశ్రాంతిలో ఉన్నప్పుడు మాకు దయచేయమని, కలలు, పిచ్చి కలలు, భయాలు, అనుమానాలు, తొందరపాటు ఇవేవి లేకుండా దేహము దేవుని ఆలయము, పరిశుద్ధాత్మక నిలయము, దీనికి కావలసిన మరి తన విశ్రాంతి నువ్వు మాకు దయచేయమని, మాతో మాట్లాడమని, మమ్మల్ని నడిపించమని, నీ ఆత్మకు నిలయమైన మా దేహాలు చెడుతనాన్ని తొలగించుకొని, దేహమును చెరిపే కార్యాలు తొలగించుకొని, నీ చిత్తాన్ని ఈ దేహమందు మేము నెరవేర్చడానికి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. వివరములకు 9505047118 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక, రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా.
కీయను క్రైస్తవ